హాయ్ మ్యామ్. నమస్తే. ఈ మధ్య కాలంలో సహజీవనం, లివింగ్ రిలేషన్షిప్స్ లేదా కో లివింగ్స్ అని ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఇప్పుడున్న జనరేషన్లో దీనికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటారు మేడం? ఇదివరకు పెళ్లి చూపుల్లో చూసుకునేవాళ్ళు. ఏం తెలిసేది కాదు. ఆ కుటుంబం, ఈ కుటుంబం తెలుసుకొని అబ్బాయి మంచోడు, అమ్మాయి మంచోడు అని చెప్పి పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళేంటి, ఎవరో తెలియని వ్యక్తితో మనము ఎలా జీవనం సాగిస్తాము తెలుసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అది ఎలాగంటే నిజంగా కలిసి ఉండటం అన్నమాట. కొంతమంది శారీరకంగా, కొంతమంది శారీరకం లేకుండా. ఇందులో 2 రకాలు ఉంటాయట. నాకు తెలియదు అది. ఈ మధ్య తెలుసుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే అసలు సహజీవనాన్ని మనం ఎప్పుడుగా కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే అది మన సంస్కృతిలో లేదు. జడ్జి గారు తీర్పు ఇచ్చారట, జీవనం తప్పు కాదు అని. ఎలా తప్పు కాకుండా పోతుంది నాకు తెలియదు. మన సంస్కృతి సాంప్రదాయం ఏంటి, ఒకళ్ళనే చేసుకోవాలి. వాళ్ళు చనిపోతే ఇంకొకళ్ళని చేసుకోవచ్చు. అంతేగాని ఇలా ఇద్దరు అబ్బాయి ఉన్న ఇంట్లో అమ్మాయిని తీసుకురావటమే ఇదివరకు ఉంచేవాళ్ళు కాదు, జాగ్రత్త కావాలి అని. ఇప్పుడు అలా లేదు. ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళటం, పార్టీలు చేసుకోవటం, అబ్బాయి కో ఎడ్యుకేషన్ వచ్చేసింది. అలాగా భేదాలు. మెచ్యూర్ అయిన అమ్మాయి మగాళ్ళతో మాట్లాడేది కాదు ఒకప్పుడు. ఇప్పుడు అలా కాదు. పార్టీలు, పబ్బులు, డేటింగ్లు ఇవన్నీ వచ్చేసాయి. మనం మూలాల నుంచి దీన్ని సంస్కరిస్తే కానీ ఇది పోదు.